హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము చికెన్ వేపుడు చేస్తున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చికెన్ వేపుడు చేసేది ఎవరో కాదండి, మా ఆయన చేస్తున్నారు నా కోసం ప్రేమతో. నాకు చికెన్ వేపుడు అంటే చాలా ఇష్టము. నేను రోజు ఒకేలా చేసుకుంటున్నాను, ఈరోజు నీకు వెరైటీగా చేస్తానని చెప్పేసి ఆయన 1 కేజీ చికెన్ తెచ్చేసి శుభ్రంగా కడిగేసి ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలోకి వేసుకున్నారు. స్టవ్ ఆన్ చేసి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక 3 టేబుల్ స్పూన్ల పాలు యాడ్ చేసేసి కలిపేసుకున్నారు. సింపుల్ అండి, ఏం లేదు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వేపుడు కూడాను. ఇందులో ఆయిల్ యాడ్ చేయకూడదు. కడాయిలోకి డైరెక్ట్ చికెన్ వేసుకొని చికెన్లోకి పాలు పెరుగు పోసుకొని ఈ విధంగా కలిపేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎంత హై ఫ్లేమ్లో ఉంటే అంత హై ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేయండి. అండ్ మూత పెట్టకండి, అస్సలు మూత పెట్టకూడదు. మూత పెట్టారే అనుకోండి, మనం అనుకున్నట్టుగా ఈ వేపుడు రాదు. మూత పెట్టకుండానే ఈ విధంగా దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి అంతే. దాని పక్కనే ఇంకో స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టేసి అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత ఆయిల్ కావాలనుకుంటే అంతే ఆయిల్. సో ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత దీన్ని ఒకసారి కలుపుతూనే ఉండండి, మూత పెట్టకుండా. హై ఫ్లేమ్లోనే బాయిల్ అవ్వాలి. పాలు పెరుగు చికెను హై ఫ్లేమ్లోనే బాయిల్ అవుతూ ఉండాలి అంతే. ఇంకేం యాడ్ చేయలేదు ఇప్పుడైతే దీంట్లో, ఇవే అన్నమాట. ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. పక్కనే మనం ఇంకొక కడాయి పెట్టుకున్నాం కదా, అందులో ఒక ఆయిల్ పోసుకున్నాం ఆల్రెడీ. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కింది. 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక మీడియం సైజ్ ఆనియన్ అనుకోండి 2 కట్ చేసుకోండి. పెద్ద ఆనియన్ అనుకోండి 1 కట్ చేసుకోవాలి. మేమైతే మీడియం సైజ్ కాబట్టి నేను అయితే 2 ఆనియన్లు చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరిమేసుకొని ఇందులో వేసుకున్నాను. ఆయన పచ్చిమిర్చి కూడా వేశారు కదా, ఈ పచ్చిమిర్చి అందులో వేయబోయి ఇందులో వేసేసారు. అంతే, ఏం లేదు. దేంట్లో వేస్తే ఏముంది, ఆ చికెన్ కూడా లాస్ట్కి దీంట్లోకే రావాలి కదా అని చెప్పేసి సర్లే ఉండని అని చెప్పేసాను అనమాట. సో పచ్చిమిర్చి ఒక 2-3 పచ్చిమిర్చిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఆనియన్ సన్నగా తరిమేసుకొని ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆనియన్ తొందరగా వేగాలంటే అందులోకి ముందుగా సాల్ట్ యాడ్ చేసేయండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి, ఎక్కువ చేయకండి. అసలు తక్కువైతే తర్వాత వేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే చాలా కష్టం, మళ్ళీ తినలేము కూడా అసలు. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు యాడ్ చేయండి. పసుపు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు యాడ్ చేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే మెయిన్ అండి, ఏ కూర అయినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే కూర టేస్టే వేరుంటుందండి. ఆల్రెడీ ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, కూర టేస్ట్ వేరే ఉంటుంది. అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్తో వచ్చే కూర టేస్ట్ వేరే, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, అప్పటికప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఏదైనా చికెన్ అయినా మటన్ అయినా అది చేయాలి. సో ఇప్పుడు మనం చికెన్ మీద మూత పెట్టుకున్నాం కదా, అరే చికెన్ మీద మూత పెట్టొద్దన్నావు, ఇప్పుడు ఎట్లా పెట్టుకున్నాం అంటే, అందులో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిన దాకా మూత పెట్టకూడదండి. వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత మూత పెట్టొచ్చు, ఓకేనా. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు అది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాం. కారం యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం అనమాట. కలిపేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఆనియన్ వేసాం కదా, ఇందులోకి టమాటాలు వేయాలి. టమాటాలు ఎలా వేస్తాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా వేయడం కాదు, టమాటోని మిక్సీ చేయాలి. మిక్సీ చేసి టమాటో వేయాలన్నమాట. ఆయన ఇటు గ్యాస్ చేంజ్ చేశారు. సో నాకు నవ్వు వచ్చింది అందుకని. సో 2 టమాటోలు తీసుకొని దాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకొని ఆ టమాటో పేస్ట్ని ఈ ఆనియన్ దాంట్లోకి యాడ్ చేసేయండి. అసలు మనం చికెన్ వేపుడు తినేటప్పుడు ఇందులో టమాటో వేసారా అనే విషయం ఎవ్వరికీ తెలియదండి. మనం చెప్పిందాక వాళ్ళకి తెలియదు అసలు. మనం ఎందుకు చెప్తాం, మనం కూడా చెప్పం కదా. జస్ట్ జోక్ చేస్తున్నాను, పర్లేదు. సో టమాటో చిన్న మిక్సీ చేసుకొని 2 టమాటోలు ఇందులోకి యాడ్ చేసుకున్నామా, ఇదైతే మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది. ఈ టమాటో ఆనియన్ పచ్చి వాసన పోయేంత వరకు ఇది కొంచెం బాయిల్ అవ్వనిద్దాం. సో ఇప్పుడు చికెన్ ఏమైందో చూసేద్దాం. చికెన్ అయితే మంచిగా వేగుతుంది చూడండి, అసలు వాటర్ లేకుండా ఎంత బాగా అయిందో కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ యాడ్ చేద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్ ఎమ్మిగా ఉంటుంది. దీని కలర్ కూడా చేంజ్ అవుతుంది చూడండి ఒకసారి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం తక్కువే, ఎక్కువేమొద్దు. ఆల్రెడీ మనం దాంట్లో వేసుకున్నాము, దీంట్లో కూడా కొంచెము, ఎందుకంటే ఇది వేపుడు కదా కొంచెం ఎక్కువే పడుతుంది. అలా అని చెప్పేసి లాస్ట్కి అయితే ఆయిల్ అనేదే కనిపించదండి. చాలా బాగుంటుంది తెలుసా. అసలు నార్మల్గా నేను వేపుడు చేసేటప్పుడు అంతా ఆయిల్ ఉంటుంది, అబ్బా ఈ ఆయిల్ తినాలా, కానీ నాకు వేపుడు ఇష్టం పులుసు కంటే. అందుకనే నీకు ఆయిల్ లేకుండానే ఎంతో టేస్టీ వేపుడు
తినిపిస్తా అని చెప్పేసి ఆయన ఎంతో కష్టపడి అటు ఇటు చేంజ్ చేస్తా తిప్పలు పడతా చేస్తూ ఉన్నారండి. పాపం మొగళ్ళకి ఏమొస్తుందండి, ఏందేందో చేస్తూ ఉంటారు. ఆయన ఎంత బాగా చేశారో తెలుసా, అసలు ఈ వేపుడు చాలా బాగా చేశారు. ఎక్కడో చూసారంట, అది చూసి నాకు చేసి పెడుతున్నారు. ఇక వేపుడు అయితే చికెన్ వేపుడు చాలా బాగుంది. చూడండి చికెన్ కలర్ చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని మనము ఈ ఆనియన్ టమాటో పేస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వేసుకొని ఇదంతా ఒకేసారి కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ వేపుడు కూడా చాలా టేస్ట్, పాలు పెరుగు పోసాం కదా, ఆ టేస్ట్ మనకు మంచిగా వస్తుంటుంది తెలుసా. లాస్ట్కి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా వస్తుందని, ఏంటి ఇలా చేస్తున్నారు అనుకున్నాను, కానీ తిన్నప్పుడు తెలిసింది నాకు చాలా టేస్టీగా అనిపించింది. అండ్ ఎమ్మి కూడా ఉంది. మళ్ళీ పాపం ఇటు ఇటు దటే ఆయనకు తెలియక పాపం ఎన్ని కష్టాలు పడుతున్నారో మొగోళ్ళు. అంటే ఇంతే ఉంటుంది మొగోళ్ళు, ఆ వంట అంటే అంతేనేమో అనిపించింది నాకైతే. సో ఏది చేసినా మాత్రం ఆ వేపుడు మాత్రం టేస్టీగా అయితే చేశారు చాలు. సో ఇలా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. దీని మీద మూత పెట్టేసుకొని హై టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఫ్రై అవ్వనివ్వాలి. సో దీని మీద మూత పెట్టేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి మీరు. చాలా ఈజీగా కూడా ఉందండి, నాకైతే బాగా నచ్చింది ఈ వేపుడు. సో ఇప్పుడు చూడండి, ఒకసారి మూత తీసి దీంట్లోకి కొంచెం కారం తక్కువైనట్టు అనిపిస్తే ఆయన మళ్ళీ ఒక స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నారు. కారం యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నారు. చాలా బాగుంది. 1 కేజీ అన్నం తినేయొచ్చండి దీంట్లో. మీకు గ్రేవీ లేదనుకుంటున్నారు కదా, కానీ 1 కేజీ అన్నం ఈజీగా తినేయచ్చు, ఇంకా మిగులుతుంది కూడా గ్రేవీ. మా పిల్లలు అయితే పీసెస్ డైరెక్ట్ పీసెసే తిన్నారండి. ఇప్పుడైతే కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను జీలకర్ర పౌడరు, 1 స్పూను గరం మసాలా పౌడరు, 1 స్పూను జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడరు, ధనియాల పౌడరు 3 ఒక్కొక్క స్పూన్లు యాడ్ చేసి 1 స్పూను కొబ్బరి తురుము లేకపోతే కొబ్బరి పౌడరు ఏది ఉంటే అది యాడ్ చేయండి. ఖచ్చితంగా కొబ్బరి తురుముతోనే కొంచెం టేస్ట్ తెలుస్తుంది. జీలకర్ర పౌడరు లేకపోయినా పర్లేదు, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు అండ్ కొబ్బరి తురుము ఇవి 3 యాడ్ చేసుకోండి ఒక్కొక్క స్పూను. మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి మంచిగా. చూడండి దగ్గరికి పడుతుంది కదా మంచిగా. ఒక 5 నిమిషాలు ఇలాగా ఫ్రై అయిన తర్వాత ఇలా దగ్గర పడుతున్నట్టు తెలుస్తుంటుంది మనకి. ఆ తర్వాత ఇది మనకి ఫ్రై అయిపోయినట్టు అనమాట. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను విధంగా ఫ్రై మంచిగా అయింది, ముక్కలు కూడా గట్టిగా అయినాయి, చాలా జ్యూసీగా ఉంటుంది కూడాను. తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, పిల్లలు అయితే అట్లనే తిన్నారండి. నార్మల్ వెజిటేబుల్ కర్రీ ఇస్తే నేను స్పైసీ ఉంది వద్దు అంటారు. చికెన్ అనగానే కలుపుకోవడం కాదు, ఒట్టి పీసెస్ అలానే తినేస్తున్నారు తెలుసా. ఏంద్రా అలా తింటున్నామంటే బాగుంది అనుకుంటూ తింటారు, స్పైసీ అంటారు. మళ్ళీ లాస్ట్కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక నిమ్మకాయ ఉంటుంది కదా, ఒక నిమ్మకాయ మొత్తం వేయకండి, అందులో 2 పీసెస్ చేస్తాం కదా, ఆ 2 పీసెస్ దాంట్లో 1 పీస్ తీసుకొని ఇందులో పిండేసుకోండి, నిమ్మకాయ పిండేసుకోండి. కొంచెం 1 పీసే పిండండి, 2 పిండకండి అసలు. 1 పీస్ పిండుకొని కథం ఇంకా అయిపోయింది కూర. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, మొత్తానికి టెక్స్చర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అండి. అండ్ టేస్టీ కూడా ఉంది, చాలా బాగుంది. ఇక మూత పెట్టేయండి, అయిపోయింది క్లోజ్ కూర. చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు కామెంట్ చేయండి, బాగాలేకపోతే నేను రిప్లై ఇస్తాను మీకు ఖచ్చితంగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంకా మంచి వీడియోస్ వస్తుంటాయి.